మహిమ కలుగును గాక. మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం. దేవుడైన యెహోవా తాను చేసిన సమస్త జంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అయితే ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం, మనము యుక్తి గల వారంగా, చాలా యుక్తిగా మనం ప్రవర్తించాలని దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అయితే సర్పమును మనం చూసినప్పుడు మనకు సర్పం కనబడుతుంది. అయితే మనం కర్ర తెచ్చి దాన్ని చంపుదాం అనుకునే లోపల అది సడన్ గా కనబడకుండా పోతుంది. ఎక్కడుందని మన వస్తువులన్నీ వెతికితే అది ఏదో చిన్న వస్తువు కింద దాచుకొని ఉంటుంది. అలాగే మనం యుక్తి గల వారంగా ఈ యొక్క ప్రపంచములో అన్నింటి నుండి మనము చిక్కునబడే వారంగా కాకుండా మనం తప్పించుకునే వారంగా ఎప్పుడు కూడా ఉండాలని పరిశుద్ధ గ్రంథం మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో, పావు వలె వివేకము కలిగి ఉండుడి, పావురం వలె నిష్కపటమైన మనస్కులై ఉండుడి. అంటే పావులాగా వివేకము కలిగి ఉండాలని ప్రభు అయిన యేసే కోరుకుంటున్నాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించును గాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్